మేకపాటి గౌతమ్ రెడ్డికి ఘన నివాళులు సమర్పించిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలు. వైఎస్సార్సీపీ పార్టీలో రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ మరణించిన ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు, మంత్రివర్యులు దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నేడు పట్టణ వైఎస్సార్సీపీ పార్టీ నేతలు ఘనంగా నివాళులు సమర్పించారు. ఆత్మకూరులోని ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాల సమర్పించి పుష్పాంజలితో ఘనంగా నివాళులు సమర్పించారు. గౌతమ్ రెడ్డి అమర్ రహే, వారి ఆశయాలను సాధిస్తామంటూ అభిమానులు నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద వారిని స్మరించుకుంటూ భారీగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఉదయగిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి వారి సొంత నిధులతో ఉన్నటువంటి 200 ఎకరాల పొలంలో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఈ ప్రాంతాలకు అన్నిటికీ అగ్రికల్చర్ మీద ఆధారపడి జీవించేవారు ఉన్నారు. అందుకు వారు బాగుపడాలి అంటే ఇక్కడ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పి ముందు చూపుతో ఆలోచించి ఆయన చనిపోయే 6 నెలల ముందే దానికి అంకురార్పణ చేసినటువంటి ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అలాంటి గౌతమ్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగాలి అంటే ఆయన సోదరుడైనటువంటి విక్రమరెడ్డి గారి ద్వారా ఆ ఆశయాలు కొనసాగించేదానికి మనందరం కూడా విక్రమరెడ్డి గారికి సపోర్ట్ చేసి రాబోయే ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో విక్రమరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని విక్రమరెడ్డి గారి ద్వారా గౌతమ్ రెడ్డి గారు ఏదైతే మిగిల్చిపోయి ఉన్నారో వాటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఆత్మకూరు ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే ఆయన గురించి తెలియని వాళ్ళు, ఆయన మంచితనం గురించి తెలియని వాళ్ళు అలాగే ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత జగనన్న ఇక్కడికి వచ్చి సంగం బ్యారేజ్ని ఆయన గుర్తు కోసం సంగం బ్యారేజ్కి ఆయన పేరు పెట్టి వెళ్తే అది కూడా ఓర్చుకోలేని కూటమి ప్రభుత్వం ఈరోజు దాన్ని తీసేస్తారు. కానీ ఎల్లకాలం మీ రాజ్యం ఉండదు, మీ ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా ఈసారి మేము వస్తాము. మా గౌతమ్ అన్నకి జగనన్న ఇచ్చిపోయిన ఆ పేరుని మళ్ళీ మేము ఆ సంగం బ్యారేజ్కి పెడతాము. ఈరోజు బ్యారేజ్కి మీరు పేరు మార్చగలగలరు, కానీ ఈ బస్ స్టాండ్ పేరు మార్చగలరా? ఉదయగిరిలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు మీరు మార్చగలరా? గుండెల్లో ముద్ర వేసుకున్న ఆయన ముద్రని మీరు చెరిపేయగలరా? లేదు. కాబట్టి ఇవన్నీ చీప్ రాజకీయాలు తప్ప ఈరోజు ఆ పేరు ఆయనకి జాతికి అంకితం చేస్తూ జగనన్న వచ్చి గౌతమ్ అన్న పేరు సంగం బ్యారేజ్కి ఇచ్చి వెళ్ళారు. ఆ పేరుని మీరు మళ్ళీ ఆ పేరుని అక్కడ సంగం బ్యారేజ్కి ఇచ్చేస్తే అది మీకు హుందాగా ఉంటుంది. లేదంటే నెక్స్ట్ మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా మా గౌతమ్ అన్న పేరు మేము పెట్టుకుంటాము. అలాగే ఈరోజు విక్రమన్న గౌతమ్ అన్న ఏవేవైతే అనుకున్నాడో అవన్నీ సాధించాలి అని ఖచ్చితంగా అన్నీ పూర్తి చేస్తారు. ఎంఎస్ఎంఈ పార్క్ గురించి చాలా మాట్లాడారు. ఫ్యాక్టరీ వచ్చింది, నిలుపుకోలేకపోయారు. మనం ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఫ్యాక్టరీ మనకు వచ్చింది, కానీ దాన్ని కావాలని వాళ్ళేం పక్కకి ఎక్కడికో పంపించలేదు. చాలా రీజన్స్ ఉంటాయి. ఆలోచించకుండా ఏది చేయదు. అదేదో ఆయన సొంతంగా ఏదో నిర్ణయం తీసుకొని తప్పు చేసినట్టు ప్రతి ఒక్కరు అక్కడికి కడపకి పంపించేశారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఫ్యాక్టరీ తీసుకురాబోయేది నెక్స్ట్ ఫ్యూచర్లో యూత్కి అందరికీ ఇవ్వబోయేది మా విక్రమన్నే. ప్రతి ఒక్క గౌతమ్ అన్న ఆశయాన్ని మా విక్రమన్న ఖచ్చితంగా పూర్తి చేస్తారు. నాయకుడు మనందరిలో ఒకడు, అందరికీ తెలిసిపోయినాడు. ఆయన గౌతమ్ అన్న మరణం అందరికీ తీరని లోటు. ముఖ్యంగా మేకపాటి వంశానికి ఆయన లోటు, ఆకస్మిక మరణం తీరని లోటు. దాన్ని కట్టుకొని వాళ్ళు మన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు మంచి నిర్ణయం తీసుకొని మన విక్రమన్నని ఆయన సోదరుని మన ఆత్మకూరు నియోజకవర్గానికి పంపించడం జరిగింది. మంత్రిగా రాష్ట్ర మంత్రివర్గంలో అత్యున్నత మంత్రి
ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమ శాఖ మంత్రిగా ఎంతో ఘనత సాధించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆదర్శమైన మంత్రిగా ఉన్నారు. మిగతా ఎవరైనా ప్రతిపక్ష నేతలు కానీ ఎవరైనా కానీ ఒక మంత్రిని ఏ విధంగా ఉండాలో అంత హోదాగా ప్రవర్తించారు. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించి మంచి మంత్రిగా పేరు చేసుకున్నాడు. ఈరోజు రాజకీయాలు ఎక్కడ చూసినా అవినీతి మాయ జరుగుతూ ఉంది. కానీ మేము మంత్రి గౌతమన్న కానీ ఆదర్శంగా మచ్చలేని నాయకుడుగా ఈరోజు ఉన్నాడు. ఆయన ఆశయాల్ని కొనసాగించాలని ఆయన సోదరుడు విక్రమన్న కూడా మన రాజకీయాలకు వచ్చి మనకందరికీ అండగా ఉన్నారు. గౌతమన్న లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన మానసిక పుత్రైన ఎంఎస్సీ పార్కును ఆయన సాధించారు. మనకి సెంచరీ పార్క్ రావాల్సిన దురదృష్టం రాలేదు. భవిష్యత్తులో కూడా మనకి మంచి పరిశ్రమకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా హై లెవెల్ కెనాల్ కూడా సోమశల హై లెవెల్ కెనాల్ కూడా ఆయన